హాయ్ హలో అండి. నేను ఇక్కడ ఏం పెట్టి కూర్చున్నాను అంటే టేస్ట్ ఆఫ్ హోమ్స్ నుంచి అయితే నేను కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. ఎలా అంటే ఊరు వెళ్ళినప్పుడు మా మదర్ శిరీష అక్క వాళ్ళు చేసిన న్యూ స్టార్టప్ని ఎంకరేజ్ చేస్తూ కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశారనమాట. నేను వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టారు. మమ్మీ ఇవి మన రెగ్యులర్గా చేసుకునే వాటి మీద కొంచెం డిఫరెంట్గా ఉంది, ఏంటి కొంచెం మాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం అంటే ఇలా ఆర్డర్ చేశాను అని నాకు చెప్పారు. టేస్ట్ చేశాక నిజంగా క్వాలిటీ ఏంటి, హైజెనిక్గా ఉన్నాయి ప్రోడక్ట్స్, ఇంకా మనకి చాలా టేస్ట్ కూడా ఉన్నాయండి. ఇంకా హోమ్ మేకింగ్ అంటే నాకు ఇంకా నిజంగా మన ఇంట్లో చేసినట్టే అనిపించింది, బయట చేసినట్టు అయితే ఏం అనిపించలేదు. అప్పుడు నేను మా మమ్మీని అడిగితే సరే నీకు కూడా కొంటాను అని చెప్పేసి తీసుకున్నారు ఈ ఐటమ్స్ అన్నీ. నేనైతే నాకు ఒక్క ఐటమ్ కాదు, మెనూలో ఉన్న అన్నీ కూడా తీసుకో అని చెప్పేసి అంటే మొత్తం అన్నీ అయితే నా కోసం తీసుకున్నారండి మా మదర్. మొత్తం చట్నీ పౌడర్స్, దోశ బ్యాటర్స్, మొత్తం ఇడ్లీ బ్యాటర్స్. నాకేంటంటే ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు, మా బాబు స్కూల్కి వెళ్తాడు. ఎర్లీ మార్నింగ్ వీళ్ళ కోసం అయితే నేను చాలా హరీబరీగా చేసుకుంటూ ఉంటాను. ఇలా నాలాగా హరీబరీగా చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ అవుతాయి. మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్, గుంట పొంగనాల బ్యాటర్, ఇంకా మెయిన్గా కట్టె పొంగలి, ఇవన్నీ కూడా ఇంకా న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళకి చాలా మందికి అయితే చేసుకోవడం ఎలాగో కూడా కొంతమందికి రాదు, అలాంటి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుద్ది. టేస్ట్ ఆఫ్ హోమ్ ఫుడ్స్ ఈ స్టార్టప్ అయితే చాలా బాగుందండి, నాకు నచ్చింది. మీరు కూడా వీటిని అయితే ఆర్డర్ చేసుకోండి. మనకి రియలిస్టిక్గా 100% క్వాలిటీ అయితే బాగుంది. హోమ్ మేడ్ ఐటమ్స్ అని అయితే నేను చెప్తాను. ఏమాత్రం డిఫరెన్స్ ఏం లేదు. బయట అంటే మనకి నిలవ ఉండడానికి వీటికి అని చెప్పేసి ఎసెన్స్ ఇవి ఏమైనా యాడ్ చేస్తారేమో కానీ, బట్ వీళ్ళ దగ్గర అయితే అలాంటిది అయితే ఏం లేదండి. అసలు నిజంగా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ న్యూ స్టార్టప్ కూడా ఆల్ ది బెస్ట్ అండి.